India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. సేవ్ వైజాగ్ స్టీల్ అంటున్నారు. సో వైజాగ్ నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఒకసారి మాట్లాడి తెలుసుకున్నాం. ప్రస్తుతం జంతర్ మంతర్ దగ్గర ఉన్నారు. సో వీళ్ళు ఉక్కు సత్యాగ్రహం అంటూ నినాదాలు చేస్తున్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సత్యారెడ్డి గారు చెప్పండి. సో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి, అది కూడా స్పెషల్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చిండ్రు. సో మెయిన్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడికి వచ్చి? ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగుసేన పార్టీ ఉపాధ్యక్షులు మదావి వెంకటేశ్వర్ధన్తో పాటు అనేక మంది అనంతపూర్కు చెందిన ప్రజలు కూడా వచ్చారు. మేము ముఖ్యంగా చెప్పాలనుకుంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు. 64 గ్రామాల ప్రజలు భూములు ఇచ్చి వారు రోడ్ల మీద పడితే వాళ్ళని ఆదుకోవాలని, ఏపీకి ప్రత్యేక హోదా వెంటనే ప్రకటించాలనే 3 ప్రధానమైన డిమాండ్లతో ఈరోజే ఇక్కడ పొలిటికల్ పార్టీ అయినటువంటి తెలుగుసేన పార్టీని ప్రారంభించి, పుట్టిన పూర్తిగడ్డగా ఉన్నటువంటి తెలుగుసేన పార్టీ ఈరోజు ఈ జంతర్ మంతర్ రోడ్డులో ధర్నాకి దిగింది. ప్రజల కోసం తెలుగుసేన పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగేంత వరకు, ఆఖరి గ్రామాలైన 64 గ్రామాలకు న్యాయం జరిగేంత వరకు, ప్రత్యేక హోదా సాధించేంత వరకు తెలుగుసేన పార్టీ పోరాడుతుందని తెలియజేస్తున్నాను. జై తెలుగుసేన. ప్రత్యేక హోదా రావాలి, అందులోనూ వైజాగ్ స్టీల్ ని కాపాడాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎస్, మరి ప్రస్తుతం ఇక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మనం ఈ హడావిడి చూడొచ్చు. దాదాపు వైజాగ్ నుంచి ఒక 50 నుంచి 60 మంది వరకు కూడా వచ్చి మేము డిమాండ్ చేస్తున్నాము, ఉక్కు సత్యాగ్రహం అంటూ మేము నినాదాలు చేస్తూ సేవ్ వైజాగ్, సేవ్ ఏపీ అని అనుకుంటూ ఇక్కడ నినాదాలు చేయడం జరిగింది. కరెస్పాండెంట్ దీక్ష, ఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.